यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत మనిషి నిత్య జీవితంలో ఒక కుటుంబమే కాకుండా ఆయనకి తోడుగా కుటుంబమే కాకుండా స్నేహం కూడా ముఖ్యమే. మరి ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి, ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే జీవితం అనేటటువంటిది మంచి మార్గంలో ఉంటుంది? దానికి ఏదన్నా ఒక చిన్న కథ లాంటిది ఏదన్నా ఉంటే కొంచెం. మహాభారతంలో ప్రధానంగా శాంతి పర్వంలో అడుగడుగునా కథల రూపంలోని ధర్మాన్నంతా కూడా తెలియజేశారు. మన పెద్దలు పడుకునేటటువంటి సమయంలో పసివారి అందరికీ కూడా కథల రూపంలోని కథలనంతా కూడా తెలియజేశారు. పులి నక్క, పులి ఆవు కథలు, ఇలా కథల రూపంలో వారికి కథలు చెప్పిన విధముగా రహస్యంగా ధర్మాన్నంతా కూడా తెలియజేశారు. ఆవు పులి కథలో సత్యమేవ జయతే, ఇలా చివరగా నీతినంతా కూడా తెలియచేస్తూ వారికి బాల్యం నుంచే జ్ఞానాన్నంతా కూడా అందించేటటువంటి వారు. మనకు మహాభారతంలో ఈ శాంతి పర్వంలో ఒక్కొక్క పలుకులు కూడా ఒక్కొక్కరు పలికేటటువంటిది. ఇటు నారద మహర్షి, వ్యాస మహర్షి, పొంగవుడు, గాలవుడు మొదలైనటువంటి అర్జున, భీమ, నకుల, సహదేవులందరూ కూడా కథల రూపంలోనే ధర్మాన్నంతా కూడా తెలియజేస్తారు. ప్రధానంగా భీష్మాచార్యుల వారైతే మృగములతో కూడా ధర్మాన్ని తెలియచేస్తూ ఉంటారు. ఇక స్నేహము అనేటువంటిది ఎంతో ప్రధానమైనటువంటిది. స్నేహము ఎవరితో చేసినట్లయితే మనము వృద్ధి పొందుతామో అటువంటి వారితోనే స్నేహం చేయాలి. సత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటూ భజగోవిందంలో ఆది శంకరాచార్యుల వారు తెలియచేశారు. అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు కొన్ని ఉంటాయి. ఆ దుర్గుణాలను పోగొట్టుకోవడానికి ఉత్తములతో స్నేహం కావించాలి. అంతేగాని మనలో ఉన్న దుర్గుణాలను ప్రేరేపించే విధంగా దుష్టులతో సహవాసం కావించకూడదు. మనం ఎవరితో స్నేహం కావించాము అంటే మన గుణాలను పరిశీలించుకుంటే మనకే తెలుస్తుంది. కర్ణుడు సూర్యభగవానుని యొక్క అంశతో గొప్ప దుర్వాస మహర్షి యొక్క వరప్రభావంగా జన్మించినటువంటి వాడు. కానీ ఏ స్థానంలో నిలిచారు అంటే దుష్ట చతుష్టయం, అంటే దుష్టులు లోకంలో ఎవరు అంటే నలుగురు. ఆ నలుగురులో ఏ స్థానాన్ని పొందాడు కర్ణుడు? దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు అంటారు. అంటే శకునుని కూడా చివరి స్థానంలో నిలిపారు. దుర్యోధనుడు దుష్టుడు మొట్టమొదటి వాడైతే దుశ్శాసనుడు రెండవ వాడు, ఇక మూడవ వాడు కర్ణుడు అంటూ. కాబట్టి స్నేహం అనేటువంటిది కర్ణుడు దుర్యోధనునితో చేయడంతో దుష్ట చతుష్టయంలో ప్రధానుడయ్యారు. అదే ఉత్తములతో స్నేహము కావించిన, ఉత్తములతో కొన్ని సమయాలలో ద్వేషము కూడా మనకు లాభాన్ని చేకూరుస్తుందట. అందుకు ఉదాహరణగా కూడా మనకు విశ్వామిత్ర మహర్షి యొక్క వృత్తాంతాన్ని గ్రహించవచ్చు. విశ్వామిత్రుడు కొంత రామాయణంలో పరిశీలించిన, లేకపోతే పురాణాలలో పరిశీలించిన విశ్వామిత్రుడు మొట్టమొదటిగా క్షత్రియుడు. కానీ జమదగ్ని మహర్షితో కొంత శత్రుత్వాన్ని పొందుతారు. వశిష్ఠ మహర్షితో శత్రుత్వాన్ని పొందుతారు. వశిష్ఠ మహర్షితో శత్రుత్వాన్ని పొందిన విశ్వామిత్రుడు ఏ విధముగానైనా అతనిని జయించాలి అనేటువంటి కాంక్షతో పరమేశ్వరుని గురించి తపస్సు చేసి వరాలను పొందారు. అస్త్ర శస్త్రాలను కూడా ప్రయోగించారు వశిష్ఠునిపై. కానీ బ్రహ్మాస్త్రము, బ్రహ్మర్షిత్వము ముందు విశ్వామిత్రుని యొక్క ఆయుధములు ఏదీ కూడా పనిచేయలేదు. అప్పుడు గ్రహించారు, బ్రాహ్మణ తేజస్సుతో సమానమైనది ఏదీ కూడా లేదు అంటూ తపస్సును ప్రారంభిస్తారు. ఘోరమైనటువంటి తపస్సులు కావిస్తారు విశ్వామిత్రుడు. అనేక ఆటంకాలు, చివరిగా సిద్ధాశ్రమములో బ్రహ్మర్షి స్థానాన్ని పొందారు. అంటే వశిష్ఠ మహర్షితో శత్రుత్వాన్ని పొందారు విశ్వామిత్రుడు. వశిష్ఠ మహర్షిలా బ్రహ్మర్షి అయి తెజరిల్లారు. ఈ విధంగా మనకు స్నేహము అనేటువంటిది ఎవరితో కామించుతూ ఉంటామో వారి వలన మనము విజయాన్ని, కీర్తిని పొందుతూ ఉంటాం. మహాభారతంలో స్నేహము వలన ఎంత గొప్పదనము, స్నేహము యొక్క విశిష్టతనంతా కూడా తెలియజేసి నాడీ జంగుని వృత్తాంతం అనేటువంటిది ఉన్నది. గౌతముడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు జన్మతః బ్రాహ్మణుడే కానీ దుష్టుడు. ధనము కోసమై ఎంతటి ఆపదలనైనా ఎవరికైనా కలిగించేవాడు.
ఎలా జీవించేవాడు అంటే అడవులలో ఉంటూ ఎవరైనా బాటసారులు వెళుతూ ఉంటే వారి వేషాలు ధరించి వారిని దోచుకుంటూ ధనముతో జీవించేటటువంటి వాడు. అలా ఒకరోజు అందరి వద్ద ధనాన్ని దోచుకునే సమయంలో పెద్ద గాలి వాన ఏర్పడుతుంది. గౌతముడు ఆ అడవిలో దారి తప్పిపోయి ఒక మహావృక్షాన్ని సమీపిస్తారు. ఆ మహావృక్షముపై నాడీ జంగుడు అనేటువంటి ఒక కొంగ నివసిస్తూ ఉంది. అతిథి దేవోభవ కదా, కాబట్టి వెంటనే ఆ నాడీ జంగుడు ఈ బ్రాహ్మణునితో పోయి నీవు నాకు నేడు అతిథివి అంటూ ఆహ్వానించి తగిన మర్యాదలనంతా కూడా కావించింది. అప్పుడు గౌతముడు తన వృత్తాంతాన్నంతా కూడా తెలియచేస్తాడు ఆ కొంగకు. అలా చెప్పగా వెంటనే ఆ నాడీ జంగుడు, ఓ గౌతముడా, నీవు ధనం లేదని దుఃఖించవద్దు. నాకు విరూపాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు కలడు మిత్రుడు. నీవు అతని వద్దకు వెళ్ళినట్లయితే అతడు నీకు ధనాన్నంతా కూడా ఇస్తాడు, నీవు సుఖంగా జీవించవచ్చు అంటూ తెలియచేస్తుంది. వెంటనే ఆ గౌతముడు కూడా విరూపాక్షుని వద్దకు వెళుతాడు. కానీ ఈ విరూపాక్షుడు రాక్షసుడు కదా, అతనికి ఎవరినైనా చూసిన వెంటనే అతని స్వభావం అంతా కూడా తెలుస్తుంది. ఈ గౌతముని చూసిన వెంటనే ఇతడు దుష్టుడు పాపాత్ముడు అని గ్రహిస్తారు. కానీ నా మిత్రుడు నా వద్దకు నమ్మకంతో పంపించారు, ఇతనిని గౌరవించాలి అంటూ అతనికి అపారమైనటువంటి ధనరాశులనంతా కూడా ఇవ్వడం జరిగింది. ఆ ధనరాశులను మోయలేక గౌతముడు నాడీ జంగుని వద్దకు తీసుకురావడం జరుగుతుంది. నీ స్నేహితుడు నాకు ఎంతో ధనాన్ని ఇచ్చారు అంటూ ఆనందాన్ని తెలియచేస్తారు. సరే, రాత్రి సమయం అయినది కదా, విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళవయ్యా అంటాడు నాడీ జంగుడు. ఈ గౌతముడు కూడా అంగీకరిస్తాడు. నిద్రిస్తూ ఆలోచిస్తాడు, నేను ఈ ధనాన్నంతా కూడా మోసుకొని పోవడానికి ఎంతో సమయం పడుతుంది. మార్గ మధ్యలో ఆకలి వేస్తే ఏమి చేయాలి, ఆహారం నాకు ఎక్కడిది? కాబట్టి ఈ కొంగ బాగా బలము కలిగి ఉంది, మాంసాన్ని కలిగి ఉంది. దీన్ని చంపి దీని మాంసాన్ని నేను తీసుకొని వెళ్తాను, నాకు ఆహారంగా ఉపయోగపడుతుంది అని భావించడమే కాదు, వెంటనే తనకు ఉపకారం కావించినటువంటి ఆ నాడీ జంగుని సంహరించి మాంసాన్నంతా కూడా మూటగట్టుకొని వెళుతూ ఉన్నారు. యద్భావం తద్భవతి. మనము ఏ భావాన్ని అయితే కలిగి ఉంటామో అదే మనకు ప్రాప్తిస్తుంది. ఈ విరూపాక్షుడు తన స్నేహితునిపై అపారమైన నమ్మకం, ఎప్పుడు కూడా స్నేహితుని తలిచేవాడు, స్నేహితుని క్షేమాన్ని కాంక్షించేవాడు. ఎప్పుడైతే మనకు ఏ విధంగా అయితే మన ఆత్మీయులకు ఏదైనా ఆపద కలిగింది అంటే మనకు మనస్సులో కలతగా ఉంటుంది. అలా ఈ నాడీ జంగునకు మరణం కలగడంతో విరూపాక్షునికి దుఃఖం కలుగుతుంది. వెంటనే సేవకులను నియమిస్తారు, మీరు వెళ్ళి నా మిత్రుని క్షేమాన్నంతా కూడా చూసుకొని రండి అని. వారు వెళ్తారు. నాడీ జంగుడు మరణించడమే కాదు, ఆ గౌతముడు అతని మాంసాన్ని తీసుకొని వెళ్ళడం చూసి అతనిని పట్టుకొని వస్తారు. జరిగిన వృత్తాంతాన్నంతా కూడా విరూపాక్షుడిని తెలియచేస్తారు. విరూపాక్షుడు ఏమి చెప్తారు, నా మిత్రుని సంహరించినటువంటి ఈ నీచుని నా వద్దకు తీసుకురావద్దండి, వెనక్కు తీసుకుపోండి, మీరు కావాలంటే అతనిని భుజించండి అంటే ఆ రాక్షసుడు అంటారు, మేము రాక్షసుడు మాంసాన్ని తినేటటువంటి వారమే ప్రభు, కానీ ఉపకారము చేసినటువంటి వారికి అపకారము చేసిన ఇటువంటి నీచుడిని మేము ఆహారంగా తీసుకోము అంటూ అతనిని అనేక విధాలుగా దండిస్తారు. ఈ విరూపాక్షుడు తన మిత్రుడు మరణించారని ఎంతో దుఃఖంతో అతనికి అంత్యక్రియలంతా కూడా కావించడం జరుగుతుంది. సహజముగా అనాథ ప్రేత సంస్కారము మోక్షాన్ని ఇస్తుందని కూడా పెద్దలు తెలియచేశారు. మనకు రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు జటాయువుకు సంస్కారం అంతా కూడా కావించి పుణ్యలోక ప్రాప్తిని కలిగించారని మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రాణమిత్రుడు రాక్షసుడైన సద్బుద్ధిని కలిగిన వాడు, ధర్మాన్ని తెలిసినవాడు కాబట్టి విరూపాక్షుడు నాడీ జంగునకు కార్యములను కావించగా దేవేంద్రుడు సమీపించి అతని యొక్క స్నేహ బుద్ధికి పరవశిస్తూ నాడీ జంగుని తిరిగి బ్రతికించడం జరుగుతుంది. ఇలా ఉత్తములతో స్నేహము కావించితే మనము నిరంతరము కూడా తరించుతూ ఉంటాము అనేటువంటిది ఉత్తమ స్నేహ ధర్మము మనకు ఎంతో గొప్పదిగా తెలుస్తుంది. ఇలా అనేక స్నేహ ధర్మములు శ్రీకృష్ణుని, అర్జునుని, కుచేలుని, శ్రీకృష్ణుని, ఇలా అనేక స్నేహ ధర్మాలు మనకు మహాభారతంలో తెలుస్తూ ఉన్నది. తదాత్మా